యేసుక్రీస్తు వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు. అందరికి వందనాలండి. అందరు బాగున్నారా? మీ అందరికీ ఈ పునరుద్ధాన ఆదివారపు శుభాకాంక్షలు, పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఒకసారి అందరు స్తోత్రం చెప్పండి. ఎందరో ఈ దినాలు కావాలని, చూడాలని, ఎందరో ఈ దినాలు అనుభవించాలని ఎన్నో విధాలుగా ఆశలు పడ్డారు, కానీ పొందలేకపోయారు. మరణం అనేటువంటిది కన్ను మూసి కన్ను తెరిసే అంతలోపు జరిగిపోతున్న కార్యాలు మన కళ్ళారా చూస్తున్నాం. కానీ ప్రభు మనల్ని ఆశ్చర్యకరంగా కాపాడుతూ భద్రపరుస్తూ ఉన్నాడు. ఆయన కవిగిట్లో మనల్ని దాస్తా ఉన్నాడు, కాస్తా ఉన్నాడు. ఆయన చేసిన కార్యాలకు మనం ఏమీ రుణం తీర్చలేం. మన పాపం, మన శాపం, మన రోగం సిలువలో భరించి వహించి ఆయన సిలువ మరణాన్ని పొంది ఆయన సమాధి చేయబడి మూడవ దినాన్ని ఆయన తిరిగి మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఆ పునరుద్ధాన బలాన్ని మనకు కూడా ఇచ్చి ఆయన సన్నిధిలో మనల్ని కూడా సజీవుల సంఖ్యలో నిలబెట్టాడు. ఆయన చనిపోయి లేవడానికి కారణం చచ్చిన మన జీవితాన్ని బ్రతికించడం ముఖ్య ఉద్దేశం. ఆయన చనిపోవడానికి కారణం మన పాపం. మృతమైన మనల్ని లేపడానికి ఆయన తిరిగి లేచాడు. లూకాసు వార్తలో కొంతమంది మనుషులు యేసుక్రీస్తు వారు చనిపోయి పాతిపెట్టబడిన తర్వాత, అంటే సిలువ వేయబడి లేఖనాలు చెప్పినట్లుగా, లేఖనాలు నెరవేరునట్లుగా ఆయన అవమానపరచబడి, కొట్టబడి, సిలువ వేయబడి ఆయన సమాధి చేయబడిన తర్వాత మూడవ దినాన ఆదివారాన తెల్లవారుజామున కొందరు స్త్రీలు ఆయన దేహానికి పరిమళ తైలాన్ని పూయాలని సిద్ధపరచుకొని సమాధి దగ్గరికి వెళ్ళారు. అప్పటికే సమాధి తెరవబడి ఉంది, ఖాళీ సమాధి కనబడింది. ఇద్దరు దేవదూతలు అక్కడ కనబడ్డారు. దేవదూతలు కనబడి వాళ్ళతో పలికిన మాట ఏంటంటే, సజీవుడైన ఆయనను మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇది మనకు ఆశీర్వాదకరమైన విషయం. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు లూకాసు వార్తలో ఈ మాటను జాగ్రత్తగాను స్పష్టంగాను చూడాలని మీ అందరికీ నేను ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ప్రారంభం నుండి ఈ మాటలు మనకు కనబడతాయి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకై ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ప్రవచనం చెప్పబడినట్లుగా ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువేయబడి మూడవ దినమందు లేపబడవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఇంకా కొన్ని దినాలకు ఆయన అప్పగించబడతాడనగా ముందే చెప్పాడు. మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడతాడు, వారు సిలువ వేస్తారు, ఆయన చనిపోతాడు, పాతి పెట్టబడతాడు, మూడవ దినాన తిరిగి లేస్తాడు అని. దానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాడు ఆయన. యోనా కడుపులో 3 దినాలు, క్షమించండి, మీనా కడుపులో యోనా, చెప్పండి ఏంటది? మీనా కడుపులో యోనా అంటే తిమింగలం కడుపులో యోనా 3 రోజులు ఉన్నట్టుగా ఆయన 3 రోజుల్లో మనిషి కుమారుడు మరి భూగర్భంలో ఉంటాడని చెప్పబడిన లేఖనాలు నెరవేరినట్లు ఇక్కడ ఆ విషయాలన్నీ మెన్షన్ చేశాడు. జాగ్రత్తగా చూడండి. దేవదూతలు చెప్తున్నారు 7వ వచనంలో, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి, కామా ఉంది చూడండి, తర్వాత సిలువేయబడి, తర్వాత మూడవ దినమందు లేపబడవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట. ఇది ప్రవచనం. ఆయన మనుషుల చేతికి అప్పగించబడతాడు, పాపిష్టులు మనుషుల చేతికి అప్పగించబడతారు, వారు సిలువేస్తారు, సమాధి చేస్తారు, ఆయన మూడో దినాన్న లేపబడతాడని తన గురించి ఆయన ప్రవచనం చెప్పాడు వాళ్ళకి.
ఆయన మనుషుడై ఉండి దేవదూషణ చేస్తున్నాడు, దేవునితో సమానంగా తను తాను ఎంచుకుంటున్నాడని ఆనాడున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు రకరకాలుగా విమర్శించారు. వారు ఉన్నటువంటి అసూయ మనస్తత్వంతోనే యేసుక్రీస్తు వారిని సిలువేయడానికి అప్పగించారు. అవన్నీ మనం ముందు అంటే మట్లాదివారం అలాగే గుడ్ ఫ్రైడేలో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఈ మాటలు, జాగ్రత్త. ఆయన చనిపోయి తిరిగి లేవడానికి కారణాలు కొన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. లేఖనములు నెరవేరునట్లు, చెప్పండి, లేఖనములు నెరవేరునట్లు. కొరింథీయులకు రాసిన పత్రిక, ఏది ఆయనను గురించి లేఖనాల్లో ప్రవచనాత్మకంగా చెప్పబడిందో అవి నెరవేరునట్లు ఆయన మరణ పునరుద్ధానాలు జరిగాయి. 1 కొరింథీ పత్రిక, ఏది అచ్చుతప్పులు లేవు, మనుషులు ఊహించినట్లుగా ఎక్కడ ఏది జరగలేదు. ఆయనను గురించి లేఖనాలు ఏం చెప్పబడ్డాయో, లేఖనాల్లో ఏది ప్రవచనం చెప్పబడిందో, ఏ ప్రవచనాలు ఆయన గురించి చెప్పబడ్డాయో అవన్నీ నెరవేరునట్లుగా మాత్రమే జరిగాయి కార్యాలు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. కొరింథీ 1 పత్రిక 15వ అధ్యాయంలో అందరూ చూడండి, 3వ వచనం, అందరూ చూడండి. నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించాను. అదేంటంటే లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. జాగ్రత్తగా వినండి. ఎందుకు ఆయన మరి మృతి నొందాడు, ఎందుకు ఆయన సమాధి చేయబడ్డాడంటే లేఖనాల ప్రకారం. చెప్పండి, ఏంటది? లేఖనాల ప్రకారం. లేఖనాల్లో ఉన్న వాక్యం నెరవేర్చినట్లుగా, లేఖనాలను రూఢిపరచినట్లుగా ఆయన మరణం, ఆయన పునరుద్ధానం జరిగాయి. మొదట అక్కడ రాయబడిన మాటలు గమనించారా? నా ఉపదేశం నేను మొదట మీకు అప్పగించాను. అదేంటంటే లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. 4వ వచనం, లేఖనాల ప్రకారం 3వ దినమున లేపబడెను. అందరూ స్తోత్రం చెప్పండి. అది కూడా లేఖనాల సారంగానే, లేఖనాల్లో ముందుగా చెప్పబడినట్లు ఆయన చెప్పిన ప్రకారం ప్రవచనం నెరవేరునట్లుగా ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేపబడ్డాడని చాలా క్లియర్గా రాయబడింది. కేవలం లేపబడటం మాత్రమే కాకుండా మార్కు సువార్తలో మనం చదివితే ఆయన తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట మార్తకు కనబడ్డాడు. ఎంత ధన్యురాలని చెప్పాలి. నా వైపు చూడండి. స్త్రీలు పవిత్రంగా జీవించిన వారు ఉన్నారు, వారి చరిత్ర బైబిల్లో అలాగా ముద్రించబడింది. మిమ్మల్ని కొనియాడాలి. యేసుక్రీస్తు వారు రావడానికి మరియ కారణమైతే, యేసుక్రీస్తు వారి మరణం తర్వాత ఆయన్ని చూడడానికి మార్త కారణమవుతుంది, వేదికగా మనకు కనబడుతుంది. మార్కు సువార్తలో ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. బైబిల్ ఉందా? ఈ వాక్యాన్ని ఇలా ఉంచండి, అందరూ చూడండి. 16వ అధ్యాయంలో 9వ వచనం, ఆదివారం తెల్లవారు నాడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. అందరూ స్తోత్రం చెప్పండి. మొట్టమొదట ఎవరు చూశారు? మొట్టమొదటి చూసింది స్త్రీ. వాళ్ళని లోకమంతా ఓ ప్రత్యేకమైనటువంటి అపరాధ భావంతో చూస్తే ప్రభు అలా చూడలేదు. ఆయన ఈ లోకానికి రావడానికి వారినే ఎంచుకున్నాడు. ఆయన మరణ పునరుద్ధానాలను ప్రకటించడానికి కూడా వీరినే ఎంచుకున్నాడు. మొట్టమొదట చూసిన ఈమె, చూశాను నేను ప్రభువునని అంతటితో సరిపెట్టలేదు. ఆ తర్వాత వెళ్ళి శిష్యులందరికీ ప్రకటన చేసింది ఈమె, యేసు లేచి ఉన్నాడు, ఆయన మృతులలో లేడు అని. స్తోత్రం చెప్పండి. స్త్రీల పాదాలు పర్వతాల మీద సువార్త ప్రకటించేటువంటి స్త్రీల పాదాలు సుందరాలని రాయబడింది. స్త్రీలు ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో నిలబడాల్సిన అవసరం ఉందని గుర్తుపెట్టుకోవాలి. అమ్మా, మీరు అసాధారణమైన వ్యక్తులు. మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఆల్రెడీ చేశాడు. ఒక సహోదరిగా మిరియాము మోషేని దాచిపెట్టిన విషయంలో ఫరో ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి ఇశ్రాయేలీలు మగపిల్లలందరినీ చంపేస్తున్న కాలం అది. లేవి కుటుంబంలో పుట్టినటువంటి మోషేని తీసుకెళ్లి వాళ్ళ తల్లిదండ్రులు దాదాపుగా కొన్ని నెలలు దాచిపెట్టారు, వాళ్ళ వల్ల కాలేదు. ఎక్కడ పసిపిల్లలు కనపడితే మగపిల్లలు వాళ్ళందరినీ చంపేస్తున్నాడు ఫరో తన సైనికుల్ని పంపించి.
మంత్రసానులకు కూడా చెప్పాడు, ఇశ్రాయేలీలు కానీ ఎవరైనా ప్రసవించే స్త్రీలు కానీ మగపిల్లలను కంటే చంపేయండి, ఆడపిల్లల్ని కంటే బ్రతకనీయండి. అలా శాసనాలు పెట్టినప్పుడు మంత్రసానులు దేవునికి భయపడి మగపిల్లల్ని చంపకుండా బ్రతకనిచ్చారు. ఆ విషయం ఫరోకు తెలిసి పంపి అడిగాడు, ఎందుకు మీరు అలా చేశారు? మగపిల్లల్ని చంపమని నేను చెప్పానుగా అంటే వాళ్ళు అన్నారు, ఫరో గారు, మీరు అనుకున్నట్టుగా ఐగుప్తు స్త్రీలు వంటి వాళ్ళు కాదు ఇశ్రాయేలు స్త్రీలు. ఇశ్రాయేలు స్త్రీలు చురుకైన వారు. పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు చురుకైన వ్యక్తివని. అర్థం కావట్లేదా? ఇశ్రాయేలు స్త్రీలు ఎలాంటి వాళ్ళు అంట అనండి. పక్కన వాళ్ళు, నువ్వు చురుకైన వ్యక్తివని చెప్పండి. అబ్బో, ఎందుకో మనవాళ్ళకు ఉండే సురుకుదానం దేనికంటే కేవలం తగాదలకు మాత్రమే. కొంపలంపడు పెట్టి పొలాలు పెట్టడానికి తగలబెట్టడానికి తప్ప దేనికి పనికిరాదు సురుకుతానం. ఆడ మీటింగ్ వేసి ఏడ మీటింగ్ వేసి చెడగొట్టే పనే కానీ మంచి పని ఉండదు. ఎక్కడికన్నా వెళ్తే నువ్వు మంచి మాట మాట్లాడిన ఉద్దేశం ఏమన్నా కనపడిందా? ఎందుకు నేను చెప్తున్నానంటే మొట్టమొదటి సువార్త ప్రకటించింది మగ్దలేని మరియ. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. ప్రభువుని గురించి సాక్షిగా నిలబడింది మగ్దలేని మరియ. 7 దయ్యాలు శరీరధారిగా యేసు ప్రభు ఉన్నప్పుడు 7 దయ్యాల చేత ఆమె బాధపడతా ఉంది. ఆమెను దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. ఆమెలో నుంచి దురాత్మ సమూహాలు వెళ్ళిన తర్వాత క్రీస్తు కొరకు బ్రతుకుతా ఉందాం. ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు మొట్టమొదట ఆమెకు కనపడ్డాడు. ఆమె వెళ్ళి ఆ తర్వాత అందరికీ తెలియచెప్పింది. క్రీస్తును నమ్మిన నీవు ఒక స్త్రీగా ఉన్నా ఎంతమందికి అలాంటి వాక్యాన్ని, అలాంటి శుభవార్తను మరి తెలియచేస్తున్నావు, అలాంటి సువార్తను తెలియచేస్తున్నావు. ఎవరు బల్లలో పాలు పంపులు పొందుతారో వాళ్ళందరికీ ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే పౌలు ద్వారా, ఈ శరీరంలో ఈ రక్తంలో పాలు పంపులు పొందే వాళ్ళందరూ కూడా ఆయన మరణాన్ని గురించి పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తారు, సాక్ష్యం ఇస్తారు అని. దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి దేవుని పిల్లలు. రక్షింపబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్తున్నానంటే నువ్వు నార్మల్ వ్యక్తి అంతే. అసాధారణమైన వ్యక్తులని చెప్తున్నాను నేను. మిమ్మలను దేవుని వాక్యం అంత తక్కువగా చూడలేదు, చులకనగా చూడలేదు. ఒక ఉన్నతమైన స్థాయిని మీకు ఇచ్చాడు, అది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. వాస్తవంగా దయ్యాలు పట్టి మనుషులందరి చేత తృణీకరింపబడిన వ్యక్తి ఈ మగ్దలేని మరియ. యేసు ప్రభు ఆమెను బాగు చేశాడని, యేసు ప్రభు ఆమెను స్వస్థపరిచాడని, యేసు ప్రభు వారు తనలో ఉన్నటువంటి దురాత్మలన్నీ తొలగించాడని, ఇప్పుడు దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని కొరకు సాక్షిగా జీవించడానికి ఒక తీర్మానం కలిగిన వ్యక్తి మగ్దలేని మరియ. అనేక మందికి ప్రకటించే వ్యక్తి మగ్దలేని మరియ. అనేక మందికి ఆయన మరణ పునరుద్ధానాలను ప్రకటించే వ్యక్తి మగ్దలేని మరియ. ఈ మంత్రసానులు రాజుగారికి, ఎందుకు మీరు ఆ ఇశ్రాయేలీల యొక్క మగపిల్లల్ని మరి చంపేయమంటే చంపేయకుండా బ్రతకనిచ్చారంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీల స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు. మరి ఎలాంటి వారు? చురుకైన వారు. అందుకే ఆ మాట చెప్పమన్నారు. చురుకంటే కస్సమని లెగుస్తారా? అదే నా అర్థం. చురుకట్ట ఎంత యాక్టివ్ అన్నమాట. ఎంత యాక్టివ్గా ఉంటారంటే వాళ్ళు, మేము వెళ్తామా, మా కబురు వస్తుందా ప్రసవ దినాలు నిండిని అని కనుపు చేద్దామని మేము వెళ్ళేలోపు ఆల్రెడీ వాళ్ళు కనుక్కొని ఆ పిల్లల్ని వాళ్ళ పక్కలో పండేసుకుంటారు. మేము వాళ్ళకి కాన్పు చేసే సమయం అంత మాకు వాళ్ళు అసలు ఇచ్చే అవకాశమే లేదు, కాబట్టి వాళ్ళని చంపే అవకాశం మాకు లేదని చెప్తే వారిని బట్టి మంత్రసానులకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలు ఇలా చురుగ్గా దేవుని కొరకు నిలబడాలి, దేవుని మహిమ కొరకు నిలబడాలి. యేసు ప్రభు వారి జననాన్ని, ఆ దినాల్లో యేసు ప్రభు వారు ఈ లోకానికి పంపబడతాడు, ఈ లోకానికి ఆయన ప్రత్యక్షమవుతాడంటే లేఖనాల్లో నెరవేరునట్లు కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెడతారంటే ఆ దినాల్లో ఉన్న కన్యకలందరూ ఎదురు చూశారంట. ఇది పునరుద్ధాన పండుగ. అప్పుడు కనిన సంగతి ఎందుకు? చాలా లింక్ ఉంటుంది. ఆయన మరణానికి, పునరుద్ధానానికి, పుట్టుకకు చాలా లింక్ ఉంటుంది. పుట్టడం అనేటువంటిది జరిగితేనే కదా ఈ లోక జీవితం కొనసాగేది. 33.5 సంవత్సరాల కాలంలో ఆయన అద్భుతమైన జీవితాన్ని లోకానికి చూయించాడు, అద్భుతాలు చేశాడు, రోగులను స్వస్థపరిచాడు,
కుంటివారిని నడిపించాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, బదిరులకు చెవులనిచ్చాడు, పక్షవాయువు కలిగిన వారిని లేవనెత్తాడు, చాంద్ర రోగులను లేవనెత్తాడు, కుష్ఠరోగులను స్వస్థపరిచి శుద్ధులుగా చేశాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు. తన వాక్కు చేత బాగలేని వారిని బాగు చేశాడు. ఆయన సమస్తము బాగు చేసి ఉన్నాడని ఆ రోజుల్లో చెప్పుకున్నారు. పాపిష్టులైన మనుషుల చేతికి ఆయనకు అప్పగించబడతాడని చెప్పిన లేఖనాలు నెరవేరినట్లు ఆయన అప్పగించబడ్డాడు. ఆ మనుషులు ఆయన్ని కొట్టి అవమానపరిచి ఆయన్ని సిలువ వేశారు, తర్వాత సమాధి చేశారు. ఆయన 3వ దినాన తిరిగి సమాధిని గెలిచి లేచాడు. కానీ అమాయకులు వెళ్ళి ఎక్కడ వెతుకుతున్నారంటే సమాధుల్లో వెతుకుతున్నారు. రాత్రి చెప్పాను, కొంతమంది లేరు. నేను ఒక మనిషి చనిపోతే గొట్టుపాడ వెళ్ళి వస్తున్నాం. మేము వచ్చేటప్పుడు ఆ మార్గంలో గొట్టుపాడ ఆ పత్తిపాడ ఎంట్రన్స్లో సమాధులు కనపడ్డాయి. వద్దుగుంకుతుంది కాబట్టి అక్కడ వాహనాలన్నీ రోడ్డు మీద పెట్టేసి ఉన్నాయి అడ్డంగా. ఏంది ఇన్ని వాహనాలు ఎక్కడున్నాయి? జనాలు ఆ శ్మశానంలో ఉన్నారని కొంచెం గమనిస్తే అందరూ శ్మశానంలో అదే సమాధులకు సున్నం కొడుతున్నారు, నీళ్లు కొడుతున్నారు. కొంతమంది బాగు చేస్తున్నారు, కొంతమంది పెయింట్లు వేస్తున్నారు, కొంతమంది అయితే ఏకంగా సమాధులకి లైటింగ్లు వేస్తున్నారు. చూశాను నేను. ఒక నిమిషం అలా చూసి, ఓహో, ఆ రోజుల్లో ప్రభు అందుకే చెప్పాడేమో, మీరు సజీవుడైన వారిని సమాధుల్లో ఎందుకు వెతుకుతున్నారు? అక్కడ రాయబడింది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇంకా ఆ కార్యక్రమాలు ఎవరు చేయకండి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన పునరుద్ధాన శక్తిమంతుడు. ఈ విషయాన్ని మరొకసారి లేఖనాల్లో నుంచి తేటపరిచాడు అపోస్తలుడైనటువంటి పౌలు. తిమోతి పత్రికలో వాక్య భాగాన్ని మీరు జాగ్రత్తగా చూడాలని నేను మీకు ప్రేమతో ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. బైబిల్ ఉందా? తిమోతి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనాన్ని చదువుదాం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఏంటా మర్మం? ఏంటా గొప్ప మర్మం? దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదై ఉంది. ఏంటా మర్మం అంటే, ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్ను. ఇక్కడే ఉండారా? స్తోత్రం. స్తుతి పాడుచు నిన్ను గణపరచుచు, ఆరాధించిన నేను జీవించుచు, పునరుద్ధానుడనా యేసయ్యా, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, పాడనా ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నే ముందెన్నడు వెళ్ళని నీ
తెలియని మార్గము నాకు ఎదురాయనే, నే ముందెన్నడు వెళ్ళని సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నీ వాగ్దానమే నన్ను బలపరచెనే, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే. నీ వాగ్దానమే నన్ను బలపరచెనే, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే. స్తుతి పాడుచు నిన్ను అందరూ స్తోత్రం. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు, ఆరాధించెద నీలో జీవించుచు, పునరుద్ధానుడనా యేసయ్యా. అందరు గంభీరంగా స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం చదివిన లేఖన భాగాల్లో జాగ్రత్తగా మీరు గమనిస్తే, మొదటి తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తూ 3వ అధ్యాయం 16వ వచనంలో కొన్ని మాటలు చెప్పాడు. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పది. అదేంటంటే, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు, ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు పొందాడు, దేవదూతలకు కనబడ్డాడు, రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డాడు, లోకమందు నమ్మబడ్డాడు, ఆయన ఆరోహణుడై ఇన్ని కార్యాలు జరిగినాయి. వీటిల్లో ఏది తప్పిపోలేదు. ఇవన్నీ నెరవేర్చబడ్డాయి. అవి చాలా నిశ్చితంగా రాయబడ్డాయి. యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానాలు ఎంత వాస్తవమైనవో అంత క్లియర్గా మనం ఇక్కడ చదువుతున్నాం. గ్రహించాలి మనం. ఈ కొరింథీయులకు రాసిన పత్రికలోని ఈ మాటలను మనం గమనిస్తే, ఆయన కేవలం మగ్దలేన మరియకు మాత్రమే కాకుండా కొరింథీ పత్రికలో మనం చదివినటువంటి లేఖన భాగంలోకి ఒకసారి రండి. అక్కడ రాయబడినటువంటి మాటల్లో ఇంకా కొంతమందిని అక్కడ తెలియపరిచాడు అపోస్తలుడైనటువంటి పౌలు. 15వ అధ్యాయంలో ఇప్పుడు 6వ వచనంలోకి రండి, 5వ వచనంలోకి రండి. లేఖనాల ప్రకారం 3వ దినాన లేపబడ్డాడు. ఆయన కేఫాకును తర్వాత 12 మందికి కనబడ్డాడు. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క దినమందే కనబడ్డాడు. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. అంటే ఇది రాసే కాలం వరకు వారు నిద్రించారు. అది రాయబడిన మాట. ఎప్పుడైనా ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఉన్నారు అంటే రాయబడిన కాలంలో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు అన్నాడు కాబట్టి ఇప్పుడు దాకా కూడా ఉన్నారా అని ఆలోచించొద్దు. అక్కడ వాళ్ళు రాసే టయానికి కూడా అక్కడ చెప్పబడ్డ వాళ్ళు నిలిచే ఉన్నారు, సజీవులుగా ఉన్నారు. అది దాని అర్థం. వాళ్ళందరూ కనబడుతున్న రుజువులు, కనబడుతున్న ప్రమాణాలు. ఆయన మగ్దలేన మరియకు కనపడి, తర్వాత కేఫాకు కనపడి, తర్వాత 12 మంది శిష్యులకు కనపడ్డాడు. ఆ తర్వాత ఒకే రోజు 500 మంది కంటే ఎక్కువైన శిష్యులకు కనబడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఇంకెక్కడ ఆయన స్వయంగా నోటితో చెప్పిన మాట చెప్తాను మీకు నేను. బైబిల్ ఉందా? ప్రకటన గ్రంథంలోకి రండి. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట, ఆయన స్వయంగా చెప్పిన మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం, దేవుని వాక్యాన్ని అందరూ చూడాలని మీకు నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. మొదటి అధ్యాయంలో 18వ వచనం, నేను మొదటి వాడను, కడపట్టి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. 2 చేతులు ఎత్తి అందరూ స్తోత్రం చెప్పండి. నేను మరణించాను, నేను మృతి నొందిన మాట నిజమే. అలాగే ఎలా మరణించానో అలాగే నేను మరణాన్ని జయించాను, మృతిని జయించాను. అక్కడ రాయబడిన మాటలు గమనించారా? మృతుడనైతిని గాని యుగయుగాలు నేను సజీవుడనై ఉన్నాను.
దేవదూతలు ప్రకటించింది అదే కదూ, ఆయన సజీవుడు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు. ఆయన సమాధుల్లో వెతకడానికి వెళ్ళినటువంటి వారితో దేవుని దూతలు చెప్పిన మాట ఇక్కడ అక్షరాలా చెప్తున్నాడు. ఆయన సజీవుడైన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, పునరుద్ధాన శక్తిమంతుడైన దేవుడు. ఆయన ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోనే ఆయన యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమవుతుందని చెప్పిన సంఘటనలో ఒక వాక్యాన్ని అక్కడ మనం చదువుతాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడల్లా కూడా నెమరు వేయడానికి ప్రయత్నం చేయండి. 10వ వచనం, అతను నిన్ను నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. ఇక్కడ రాయబడింది, అతడు దీర్ఘాయుష్మంతుడగును. స్తోత్రం చెప్పండి. ఆయన బలి చేయబడతాడు, కానీ ఎలాంటి వాడవుతాడంటే దీర్ఘాయుష్మంతుడవుతాడు. అదే ప్రభు చెప్తున్నాడు, నేను మృతుడనైతిని కానీ యుగయుగాలు నేను ఏమై ఉన్నాను, సజీవుడనై ఉన్నాను. ఆయనకి మరణం లేదు. ఇంకొక మాట సువార్త భాగాల్లో అంటే అపోస్తల కార్యంలో ఏం రాయబడిందంటే, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం, ఇంపాసిబుల్. మరణం ఆయన్ని బంధించలేదు. ఎందుకంటే మరణము యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్న. పౌలు గారు అంటాడు, మరణపు ముళ్ళును మిరవడానికే యేసు ప్రభు వారు మృతి చెందాడు. హల్లెలూయా. మన మరణాన్ని తీసివేయడం కోసం, మన పాపం వలన వచ్చిన మరణాన్ని ఎత్తివేసి మనల్ని జీవితకాలంలో ఆయన్ని స్తుతించడానికి, సజీవుల సంఖ్యలో నిలబెట్టడానికే, మనల్ని బ్రతికించడానికే యేసుక్రీస్తు వారు సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధాన బలం మనలో జీవిస్తూ ఉంది. ఆయన పునరుద్ధాన బలం వలన మనం జీవిస్తూ ఉన్నాం. ఆయనకేమిచ్చి మనం రుణం తీర్చగలం? లోకమందు ప్రకటింపబడ్డాడు, లోకమందు నమ్మబడ్డాడు, ఆయన ఆరోహణుడయ్యాడు, తేజోమయుడయ్యాడు. అక్కడ దేవదూతలు అలా తేరి చూస్తున్నటువంటి, ఆరోహణం అవుతుండగా తేరి చూస్తున్నటువంటి వారి వైపు తిరిగి ఈ మాట చెప్పారు, ఆయన ఎలా వెళ్ళడం మీరు చూస్తూ ఉన్నారో ఒకరోజు ఆయన మళ్ళా అదే రీతిగా వస్తాడు అని. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు రాబోతున్నాడు. ఇప్పుడు మనం చనిపోయేదాని గురించి పాడటం కాదు, ఆయన మరణాన్ని గురించి, పుట్టుకను గురించి పాడటం కాదు. ఇప్పుడు ఆయన రాబోతున్న రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలి. ఆనాడే పాత నిబంధన, కొత్త నిబంధన కాలంలో ఆదిమ అపోస్తలులు ఇలాగ చెప్పారు, ప్రభువైన యేసు త్వరగా రమ్ము. దేవుని పిల్లలు ఇప్పుడు అలా ఎదురు చూడాలి. ప్రభువా నువ్వు రానాయన, నువ్వు ఎప్పుడు ప్రత్యక్షమవుతావో అని ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే దినాల్లో ఉన్నామని గుర్తుపెట్టుకోండి. ఆయన పునరుద్ధానాల బలం మనం ఎరిగిన వారంగా. ఒకసారి పౌలు గారి దగ్గరికి వస్తే పౌలు గారు అంటాడు, ఏ విధము చేతనైనను మనుషులందరిలో నాకు పునరుద్ధానం కలగాలని నేను ప్రయాసపడుతూ ఎదురు చూస్తున్నాను. పునరుద్ధానం బలం కోసం ఎదురు చూశాడు. ఆ పునరుద్ధానంలో ప్రభుని కలుసుకోవడానికి ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. యేసు ప్రభు మృతి నుండి లేచాడు గనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ పాటలో పాత పాట ఒకటి ఉంది కదా, ఆయన మరణాన్ని మరణింపజేశాడు, ఆయన సమాధిని సమాధి చేశాడు, కయ్యాన్ని సాతాను అన్నిటినీ ఓడించాడు. ప్రభు అన్నాడు, నేను జయించాను, నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను, జయించేవాడు నా సింహాసనం మీద కూర్చుంటాడు. హల్లెలూయా. పాడదామా? జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, మరణము గెలచిన జయ యేసు. పాడాలి అగైన్, మళ్ళా మరణము గెలచిన జయ యేసు,
మరణము ఓడెను జయ యేసు, పరమ బలమొసగు జయ యేసు. పాడాలి అనుకోండి కూడా. జయ యేసు శరణము నీవే, జయ యేసు శరణము నీవే, జయ యేసు జయ జయ యేసు, జయ యేసు జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు జయ జయ యేసు, జయ యేసు జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. సమాధి గెలచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమాధిని గెలచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు. క్షమించుము మము జయ యేసు, క్షమించుము మము జయ యేసు, అమరమూర్తివే జయ యేసు, అమరమూర్తివే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు జయ జయ. బయట ఎవరు మాట్లాడద్దు, ప్రార్థనకు వచ్చారు మీరు, ఇటు చూడండి, ఇటు తిరగండి, కుర్చీ ఇటు తిప్పండి. జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. బండను గెలచిన జయ యేసు, బండయు ఓడెను జయ యేసు, బండను గెలచిన జయ యేసు, బండయు ఓడెను జయ యేసు. బండలు దీయుము జయ యేసు, బండలు దీయుము జయ యేసు, అండకు చేర్చుము జయ యేసు, అండకు చేర్చుము జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. ముద్రను గెలచిన జయ యేసు, ముద్రయు ఓడెను జయ యేసు. పాడదాం. ముద్రను గెలచిన జయ యేసు, ముద్రయు ఓడెను జయ యేసు, ముద్రలు చీల్చుము జయ యేసు. పలుకుదాం. జయ యేసు ముద్రించుము మమ్ము జయ యేసు, ముద్రించుము మమ్ము జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు. పలకండి, దయ్యాలు పనిచేస్తుంది నీలో. పాడు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ. కావలి గెలచిన జయ యేసు, కావలి ఓడెను జయ యేసు, కావలి గెలచిన జయ యేసు, కావలి ఓడెను జయ యేసు. సేవలో బలమిమ్ము జయ యేసు, సేవలో బలమిమ్ము జయ యేసు, జీవము నీవే జయ యేసు, జీవము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. దయాళం గెలచిన జయ యేసు, దయాళు ఓడెను జయ యేసు, దయాలను గెలచిన జయ యేసు, దయాలు ఓడెను జయ యేసు. కయ్యము గెలచిన, పలుకుదాం. కయ్యము గెలచిన జయ యేసు, అయ్యా నీవే జయ యేసు, అయ్యా నీవే జయ యేసు,
జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. సాతాను గెలచిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు, సాతాను గెలచిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు. పాతవి గతించే జయ యేసు, పాతవి గతించే జయ యేసు, దాతా నీవే జయ యేసు, దాతా నీవే జయ యేసు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. జయ జయ రాజా జయ రాజా, జయ జయ రాజా జయ రాజా, జయ జయ స్తోత్రం జయ స్తోత్రం, జయ జయ స్తోత్రం జయ స్తోత్రం, జయ జయ యేసు జయ యేసు. బలో యేసు మెస్సియాకో, మరణాన్ని గెలిచి లేచిన ప్రభువైన యేసు క్రీస్తునకో, పునరుద్ధానుడైన యేసు క్రీస్తునకో. హల్లెలూయా. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు, నేను జయించాను. మరణాన్ని జయించాడు ఆయన, పాపాన్ని జయించాడు ఆయన, లోకాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, సమాధిని జయించాడు, కయ్యాన్ని జయించాడు, అసమాధానాన్ని జయించాడు. నేను జయించాను. అందరు నా వైపు చూడండి. ప్రభు అన్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను కదా, జయించేవాడిని నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాను. కొన్ని విషయాల్లోనన్నా మనం జయం పొందిన వారంగా ఉండాలి. జయించిన వారే దేవునితో ఉంటారు, దేవుని రాజ్యంలో ఉంటారు, దేవుని నిత్యత్వంలో ఉంటారు. అన్నిటికీ నువ్వు బానిసవై ఓడిపోయిన వ్యక్తి అవుతూ ఉంటే నువ్వు దేవుని సన్నిధిలో నిలిచే అవకాశం ఒకరోజు రాకపోవచ్చు. ఏ విషయంలోనన్నా జయం వచ్చిందని నీకు అనిపిస్తుందా? మన ప్రభు మనకు మాదిరికరంగా ఉన్నాడు. యోహాను సువార్తలో అన్నాడు, నేను లోకాన్ని జయించానని. ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను. ఆయన మరణాన్ని జయించి లేచాడు, మరణపుములను విరిచి లేచాడు ఆయన, పాతాళాన్ని జయించాడు ఆయన, శరీరాశలు జయించాడు ఆయన, సాతాను జయించాడు ఆయన, ముద్రను జయించాడు ఆయన, కయ్యాన్ని జయించాడు ఆయన. ప్రభువుకి ఇప్పుడు జయం పొందిన వారు కావాలి. పదే పదే ఓటం పాలైపోయిన వాళ్ళు అవమానానికి నియమించబడతారు, కానీ గౌరవం సత్కారం చేయబడటానికి నియమించబడరు. గుర్తుపెట్టుకోండి. ఎవరిని సత్కరిస్తారు, ఎవరిని సన్మానిస్తారు, ఎవరిని గౌరవిస్తారు? జయం పొందిన వారిని కాదు. అభినందించేది ఎవరిని? జయం పొందిన వారిని కాదు. పదే పదే ఓటం పాలైపోతే అవమానమే తప్ప ఒకరోజు ఏం మిగలదు. యేసు ప్రభు వారు అలా కాలేదు. ఆయన మనకు మాదిరి. ఆయన జయం పొందినట్టుగా మనం కూడా జయం పొందితే ప్రభు సింహాసనం మీద కూర్చోడానికి, ప్రభుతో కూడా పరలోక రాజ్యంలో ఉండడానికి సిద్ధపరచబడతాం. మన ప్రభు ఎలా జయం పొందాడో ఈ లోకంలో ఉన్న మనం కూడా అలా జయం పొందాలని ప్రభు వాంఛ, ఆయన కోరిక. ఎంత స్పష్టంగా చెప్పాడు ఆయన. వాక్యం చదవండి దయచేసి. 3వ అధ్యాయంలో 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉన్నాను, ఆ ప్రకారమే జయించువాని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిస్తాను. ఆ ప్రకారమే. ఏ ప్రకారం? నేను జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించేవాడిని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెడతాను? నా సింహాసనం మీద కూర్చోబెడతాను. జయం లేని వాడు సింహాసనం దాకా వెళ్ళడు, పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేడు. కనుక ఇప్పుడు సజీవుల సంఖ్యలో ఉండగానే, ఆరోగ్యంతో ఉండగానే, ఆయుష్తో ఉండగానే, ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు, ఇలాంటి సంతోషకరమైన సమయంలో ప్రభువుని నీ రక్షకునిగా అంగీకరించి ఆయన జయం పొందినట్టుగా లోకంలో ఉన్నటువంటి అన్ని విషయాల మీద నీకు జయ జీవితం అవసరం. ఆ జయాన్ని ఇవ్వడానికి మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు. కానీ జయం పొందడానికి నువ్వు ఇష్టపడాలి, నువ్వు జయ జీవితాన్ని కోరుకోవాలి, నువ్వు జయ జీవితాన్ని కాంక్షించాలి. ప్రభువా, చాలా విషయాల మీద నాకు జయం లేదు, నాకు జయాన్ని ఇవ్వడానికి సహాయం చేయి, జయించే శక్తి నాకు ఇవ్వని ప్రభు సహాయం తీసుకోవాలి. ఒక మాట చెప్పాను నిన్న మొన్న, మీకు జ్ఞాపకం ఉందా? కొన్నిసార్లు మన శక్తి చాలకపోతే ఇతరులు సహాయం తీసుకుంటామని. దావీదు భక్తుడు అలాగే దేవుని మీద ఆధారపడ్డాడు. శత్రువులను జయించడానికి మాకు శక్తి లేదు, కానీ యెహోవా వలన మేము శత్రువులను జయించగలం, ప్రాకారాలను దాటగలం. చప్పట్లు కొడుతుందరు స్తోత్రం చెప్పండి.
దేవుని శక్తి మనకు అవసరం, ఆయన పునరుద్ధాన బలం మనకు అవసరం. ఆయన చనిపోయినట్టుగా లేడు. ఈ లోకంలో అందరి సమాధులు అలాగే ఉండడం, సమాధులను ఆరాధన చేయటం మన కళ్ళారా కనబడుతుంది. కానీ ఆయన ఇక్కడ లేదు. అక్కడ రాయబడింది, వారు ఖాళీ సమాధిని చూశారు. నేటికి ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఒకసారి చనిపోయిన తర్వాత, చనిపోయేదాకా వెళ్ళినటువంటి ఏ గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత ఏంటి అనేటువంటిది చెప్పినోళ్ళు లేరు, చూయించినోళ్ళు లేరు. మన ప్రభు చనిపోయిన తర్వాత ఏంటి అని చెప్పాడు, తన జీవితంలో చూయించాడు. చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత 3 దినాల తర్వాత లేపబడ్డాడు, లేచాడు. ఆయన ప్రభు చెప్తున్నాడు, నేను జయించాను, నేను లేచి ఉన్నాను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. చనిపోయినట్టుగా లేడు, ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇంకొక మాట చెప్పాడు, నా ప్రాణాన్ని పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవడానికి మనిషి కుమారుడికి అధికారం కలదు. నా తండ్రి పంపిన ఆయన చిత్తం నెరవేర్చడం కోసం నేను వచ్చాను. ఈ అధికారం నాకున్నా కూడా ఆయన చిత్తం నాలో జరుగుతుంది. మానవాళి రక్షణ కొరకు, మన విమోచనార్థమై, మనల్ని బ్రతికించు నిమిత్తమై, మనల్ని నిత్య దీవానికి వారసులుగా చేయి నిమిత్తమై. ఇంకా ఆయన మరణ పునరుద్ధానాలను అపహాస్యానికి అప్పగించకుండా అప్పటికి కొన్ని దినాలు శిష్యుల్లో సైతం నమ్మని వారు ఉన్నారు. ఇన్ని చెప్తున్నా నమ్మని వాళ్ళు ఉన్నారు. తోమాల్ లాంటి వాళ్ళు అనండి. ఎవరు? కొన్నిసార్లు దేవుని పిల్లలై రక్షింపబడి బాప్తిసం తీసుకున్న వాళ్ళకు కూడా కొన్నిసార్లు అపనమ్మకం వస్తుంది. దేవుడు చూస్తూ ఉంటే, దేవుడే ఉంటే ఇవన్నీ నాకు వస్తాయా? ఇట్టగలుగుతుంటే దేవుడు చూసి ఉన్నట్టుండా? అమ్మా, మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు చాలా మనమే కారణం, అంతేగాని దానికి దేవుడు కారణం కాదు. అందరు నా వైపు చూడండి. మన చర్యలు, మన నడక, మన మాటలు, మన ప్రవర్తనే అందుకు కారణం, అంతేగాని ఆ సమస్యలన్నిటికీ దేవుడు కారణం కానే కాడు. ఏది మనం ఎదుర్కొన్నా, దేన్ని మనం సవాలుగా స్వీకరించాల్సి వస్తున్నా, దానికి కారణం మన శరీరం. మన శరీరంలో మనం నడిపించబడుతున్న విధానమే కారణం, అంతేగాని దేవుడు బలహీనుడు కాదు. ఆయన జయించానని చెప్తున్నాడు, నేను జయించాను, నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను. అదే ప్రకారం జయించేవాడిని నేను నా సింహాసనం మీద కూడా కూర్చోబెడతాను. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. లోకం పైన, శరీరాశల పైన, లోకంలో ఉండే అడియాసల పైన దేవుని పిల్లలు జయాన్ని కోరుకోవాలి. జయం పొందడానికి పరిశుద్ధాత్మను ఆశ్రయించాలి. ఆయన పునరుద్ధాన బలాన్ని కోరుకోవాలి. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఈ మాట చెప్పాడు. మన ధైర్యం ఏంటి, మన నిరీక్షణ ఏంటి అంటే, అదిగో మన ప్రభువే మనకు మాదిరిగా ఉన్నాడని చెప్తూ ఒక మంచి మాట చెప్పాడు. తెస్సలోనికైలకు రాసిన పత్రిక, దయచేసి వాక్య భాగం చూడాలని, చదవాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. 4వ అధ్యాయం 1వ పత్రికలో 13, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. 14వ వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచానని మనం నమ్మిన ఎడల. అందరూ చెప్పండి, యేసు మృతి పొంది తిరిగి లేచానని. యేసు మృతి పొంది తిరిగి లేచానని మనం నమ్మిన ఎడలా, అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని రాబోతున్నాడు. ఎందుకంటే ఆయన మృతి పొంది తిరిగి లేచాడు గనుక మృతి నొందిన వారిని బ్రతికించుటకు సమర్థుడై ఉన్నాడు. మీరు దుఃఖపడొద్దు అన్నాడు. ఆయన సిలువ వేయటానికి, సిలువ అలాగా మోసుకొని వెళుతున్నప్పుడు యెరూషలేము కుమార్తెలు ఏడ్చి ఆయన సిలువ మరణాన్ని గురించి దుఃఖించినప్పుడు చెప్పాడు, అమ్మ మీరు నా కోసం ఏడవాల్సిన అవసరం లేదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, వాళ్ళ భవిష్యత్తుల కోసం ఏడవండి. మీకోసం అంటే నీ కోసం, నీ భర్త కోసం అని అర్థం. మీ పిల్లల కోసం అంటే పిల్లలు ఎవరైనా ఆడపిల్లలు అవ్వచ్చు, మగ పిల్లలు అవ్వచ్చు, వాళ్ళ కోసం మీరు ఏడవాల్సింది వాళ్ళ కోసం అని చెప్పాడు. ప్రభు చనిపోయాడని ఆయన కోసం ఏడవక్కర్లేదు. లోకంలో ఎవరైనా చనిపోయారని వాళ్ళ కోసం ఏడవక్కర్లేదు. ఏదో ఒక రోజు మరణం వస్తుంది, కానీ మరణాన్ని గెలిచిన మన ప్రభు ఉన్నాడు మనకి. హల్లెలూయా. ఈ లోకంలో మరణాన్ని గెలిచిన వారు మరణం దాకా వెళ్ళారు, కానీ మరణ పంచుల్లోకి వెళ్ళిన తర్వాత తిరిగి లేచిన వాళ్ళు ఎవరు లేరు. మంచి పాట ఉంది, ఒక్కడే యేసు ఒక్కడే
ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే, మహాదేవుడు, మహోన్నతుడు, మహాదేవుడు, మహిమోన్నతుడు, లోకానికి పాడాలి, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, ఒక్కడే, యేసు ఒక్కడే, ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే. దాంట్లో ఒక వచనం ఏముంటుందంటే, మరణమును గెలిచిన వాడు యేసు ఒక్కడే, మరలా రానున్నవాడు యేసు ఒక్కడే. మరణాన్ని గెలిచిన వాడు యేసు ఒక్కడే, మరలా రానయున్నవాడు కూడా యేసు ఒక్కడే. ఆయన్ని కలిగిన మనం ఎంత ధన్యులు అని చెప్పాలి, ఎంత ఆశీర్వదించబడిన వారు అని చెప్పాలి. ఏ విషయంలో ఎక్కడ కృంగిపోవడానికి మనం వీల్లేదు. ఆయన పునరుద్ధాన బలం మనకు తోడుగా ఉంది. ఆయన మరణాన్ని విలిచిన బలం మనకు తోడుగా ఉంది. కొంతమంది యేసుక్రీస్తు వారు సిలువను గురించి ఏం చెప్పారంటే, మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నామంటే, కొంతమంది అన్నారు మేము పునరుద్ధానుడైన క్రీస్తుని ప్రకటిస్తున్నామని. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి నువ్వేం ప్రకటిస్తున్నావు వెళ్ళంటే? అడగండి పక్కన వాళ్ళు, నువ్వేం ప్రకటిస్తున్నావు అని అడగండి. అడగండి అమ్మా, అడగండి, నువ్వేం ప్రకటిస్తున్నావు వెళ్ళంటే అని అడగండి. మార్త ఎవరిని ప్రకటించింది? ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించింది. యేసు ఇక్కడ లేడు, నేను చూశాను అని చెప్తుందాం. యేసు ప్రభువారు అనేక రుజువులు కనపరిచాడు. అపోస్తల కార్యాల గ్రంథం, అపోస్తల కార్యాల గ్రంథం రండి, ఒక మంచి మాట చదవండి, నేను ప్రార్థన చేస్తాను. 1వ అధ్యాయంలోకి రండి, 3వ వచనం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినాల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్యములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను, పుట్నోట్లో 1 అనే దానికి కింద రుజువులను, ఆయన చనిపోయి తిరిగి లేచిన దానికి అనేకులకు ఏం చూపెట్టాడంటే, ఆయన రుజువులు చూపెట్టాడు. ఏదైనా ఒకటి చెప్తే ఏం కావాలంటారు మనుషులు? రుజువు కావాలి. ఇప్పుడు మొన్న ఎప్పుడో 20 రోజులు కాదు 30 రోజులు అవుతుంది ప్రవీణ్ గారు చనిపోయి. ఇంతవరకు ఎట్ట చనిపోయాడో రుజువులు కనుక్కోవాలి. యేసు చనిపోయి తిరిగి లేచినప్పుడు, ఆయన తిరిగి లేచాడని, చనిపోయాడు అనడానికి, సిలువ వేయబడ్డాడు అనడానికి, ఆయన తిరిగి లేచి సజీవునిగా కనపరుచుకున్నాడు అనడానికి ఏం చూపెట్టాడట? 1 కాదు, అనేక రుజువులు కనపరిచాడు. చప్పట్లు కూడా అందరూ స్తోత్రం చెప్పండి. నేను చదువుతున్నాను చూడండి అందరూ. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్యం విషయాలను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి, అంటే అనేకమైన రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకుని. ఇంకొకసారి చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. ఎట్లా కనపరుచుకున్నాడు? ఆయన సజీవునిగా కనపరుచుకున్నాడు. దూతలు అదే కదా చెప్పారు, సజీవునిగా కనపరుచుకున్నాడు. సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు. సజీవుడైన దేవుడు మన దేవుడు. సజీవ సాక్షులంగా బ్రతకాలి మనం. మార్త సజీవుడైన వార్తను పట్టుకొని అందరికీ ప్రకటన చేసింది. ఒక సమరయ స్త్రీని గురించి ఆ సమరయ పట్టణస్థులందరూ ప్రభు దగ్గరికి వచ్చారు. అమ్మా, మార్త 7 దయ్యాలు పట్టిందే, అపహాస్యం పాలైందే, అవమానం పాలైందే, అందరూ తృణీకరించినట్టున్నారు ఆమెను. కానీ ఇప్పుడు మహిమ తేవడానికి దేవుడు ఆమెను గ్రంథస్థం చేయించాడు, ఆమె జీవితాన్ని. మొట్టమొదటి ఎవరు కనబడ్డాడు? ఆయన మగ్దలేన మరియ కనబడ్డాడు. మరియనా మార్తనా? మగ్దలేన మరి కనబడ్డాడు, క్షమించండి. ఆమె కనపడి ఆ వార్తను అనేక మందికి మరి ప్రకటించడానికి ఆమె ఒక హేతువుగా కారణమైంది. మనం ఎలా ఉన్నాం? మన జీవితాలు ఎలా ఉన్నాయి? స్త్రీలు అనుకోకూడదు, నా వల్ల ఏమవుతుంది, నేనేం చేయగలను. ఇందాక నేను చెప్పుకుంటా ఇన్ని సంగతులు. మగ్దలేని మరి కనపడి, పేతురు కనపడి, 12 మంది శిష్యులకు కనపడి, ఒక్కదిన మందే 500 మంది కంటే ఎక్కువ మందికి కనపడి, అనేక మందికి రుజువులు చూపెట్టి, ఆయన చనిపోయి తిరిగి లేచి సజీవుడిగా ఉన్నానని తను తను తాను సజీవునిగా కనపరుచుకున్న తర్వాత కూడా కొంతమంది ఉన్నారు. ఇందాక నేను చెప్పాను కదా, ఈ కష్టాలన్నీ ఇంకా ఎందుకుండయి మాకు? ఆయన సజీవుడు కదా, ఆయన జీవం కలిగిన దేవుడు కదా, ఇంకా మాకు ఈ బాధలన్నీ ఎందుకుండయి?
వాళ్ళతోనే, అంటే ప్రభుతో కూడా ఉండి ప్రభు శిష్యులతో కూడా ఉన్న వాళ్ళలోనే ఒకడికి అపనమ్మకం. ఆయన ఏమంటాడంటే, ఆయన చనిపోయాడా తిరిగి లేచాడని మీరు అంటున్నారు కానీ నేను నమ్మను. ఎలా నమ్ముతావు నాయనా? ఆయన చేతుల్లో, ఆయన గాయాల్లో నేను వేళ్ళు పెట్టి చూడాలి, ఆయన ప్రక్కలో నేను చెయ్యించి చూడాలి, అప్పుడు కానీ నమ్మను. ఆయన కోసం ప్రత్యక్షమై ప్రభు మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పి ఈ మాట చెప్పాడు. తోమా ఇట్రా, అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధన్యులు. మనం దేవుని పిల్లలంగా విశ్వాసం కలిగిన వారంగా జీవించాలి. ఆ తోమనే మన ఇండియాకి, మన భారతదేశానికి సువార్త తీసుకొచ్చాడు. హల్లెలూయా. నేను చూస్తే గాని నమ్మను అని చెప్పిన ఆ తోమనే పరలోక రాజ్యాన్ని మన ఇండియాకి తీసుకొచ్చి ప్రకటించాడు. దేవుని రాజ్యాన్ని మన ఇండియాకి తీసుకొచ్చి ప్రకటించాడు. యేసుక్రీస్తు వారు ఎన్నుకున్న శిష్యుల్లో ఒక వ్యక్తి మన భారతదేశంలో మనకు సమీపంగా ఉన్న మద్రాసు రాష్ట్ర గడ్డపైన అడుగుపెట్టి ఆయన సువార్త ప్రకటించాడు. భారతదేశానికి సువార్త అక్కడి నుంచి ప్రారంభమైంది. ఒకానొక సందర్భంలో యేసు ప్రభు వారి శక్తిని బ్రాహ్మణుల మధ్య, అనేక రకాలైనటువంటి వ్యక్తుల మధ్య ఆయన ప్రకటిస్తున్నప్పుడు అపహాస్యం చేస్తూ ఉండేవాళ్ళట. ఏది నీ దేవుడు గొప్ప కార్యం చేస్తే పూజా కార్యక్రమాల్లో చూపెట్టమంటే వీళ్ళందరూ సముద్రం ఒడ్డుకుపోయారట. వాళ్ళంతా పూజ చేయటం చూశాడు. ఉదయం అనే సంధ్యావందనం చేస్తారు కదా, ఆ సంధ్యావందనంలో సముద్రంలో నీళ్లు తీసుకొని అలా పైకి నెత్తి మీద పోసుకుంటా ఉంటారు. అప్పుడు తోమా అక్కడికి వెళ్ళి, మీరు పైకి నీళ్లు పోస్తున్నారు కానీ ఆ నీళ్లు మళ్ళీ మీ నెత్తి మీదే పడుతున్నాయి, అంటే మీ పాపాలు పైకి పోతాయి అనుకుంటున్నారు కానీ పైకి పోవట్లేదు, పైకి విసిరే నీళ్లు వచ్చి మళ్ళీ మీ నెత్తి మీదే పడుతున్నాయి, అంటే మీ పాపాలు మీ మీదే ఉంటున్నాయి. దేవుడు అంటే అలా కాదు, ఇదిగో ఇలాగ చేయాలి అంటే ఏం చేస్తాడు మీ దేవుడు అంటే అడుగుతారు. అప్పుడు ఆయన ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ సముద్రంలో నీళ్లు ఇలా తీస్తే ఆ నీళ్లు తీసిన దగ్గర గుంట పడిందంట, ఆ నీళ్లు పైకేస్తే కిందకి రాలేదు. అప్పుడు అనేక మంది బ్రాహ్మణులు ప్రభుని అంగీకరించారంట. స్తోత్రం చెప్పండి. నిజమే, ఇన్నాళ్ళు మనం చేస్తున్నాం కానీ ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు. నిజమైన దేవుడు యేసని అప్పుడు అనేక మంది అలాంటి కఠినులైనటువంటి పూజారులు సైతం ప్రభుని ఎరిగి తెలుసుకున్నారు. అప్పుడు క్రైస్తవం అనేటువంటి భారతదేశంలో ప్రకటించబడి విస్తృతంగా అనేక మంది దేవుని సంఘంలో చేర్చబడుతున్నారని, క్రైస్తవ్యంలోకి మార్చబడుతున్నారు, రూపాంతరం చెందుతున్నారని, జీవము గల దేవుణ్ణి తెలుసుకుంటున్నారని మద్రాసు రాష్ట్రంలో ఆయన ఏం చేశారంటే బరసలతోటి పొడిసి చంపేశారు. ఆయన శిష్యుల్లో మన భారతదేశంలో హతసాక్షి అయింది తోమానే. హల్లెలూయా. ఒకప్పుడు చూసి నమ్ముతాను అని చెప్పిన ఆయన అనేక మందిని ప్రభు దగ్గరికి మన దేశంలో నడిపించడానికి కారకుడయ్యాడు తోమా. మనం దేవుని కొరకు సాక్షులంగా బ్రతకాలి. దేవుని గురించి వినడం, దేవుని గురించి పాడడం, దేవుని గురించి తెలుసుకోవడం కాదు, ఆయన అనేక మందికి ప్రకటించాలి. ప్రభు బలలో పాలు పంపులు పొందే వాళ్ళకి అందరికీ అది చెప్పాడు. 11వ అధ్యాయం 1వ పత్రిక పౌలు గారు కొరింథీ పత్రికలు అన్నాడు, మీరు ప్రభు బలలో పాలు పంపులు పొందినప్పుడల్లా ఆయన వచ్చే వరకు ఆయన మరణమును పునరుద్ధానాన్ని ప్రచురించాలి. ప్రకటన చేసేవారుగా ఉండాలి, దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి. మనం ఏం చేసి ఆయన రుణం తీర్చగలం? మన పాపం, మన శాపం తనపైన వేసుకొని ఆయన చనిపోయి, ఆయన సమాధి చేయబడి, ఆయన తిరిగి లేచి మృత్యుంజయుడయ్యాడు. ఆయన చెప్తున్నాడు, నేను జయించాను, నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను, జయించేవాడు నా సింహాసనం మీద నేను కూర్చోబెడతాను. నేను జయించిన ప్రకారం జయించిన వాడిని తీసుకొచ్చి నా సింహాసనం మీద కూర్చోబెడతాను. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ భక్తుడు ఈ విధంగా పాడాడు, మరణపు కోటలో మరణమే సమస్యను, మరణమే సమస్యను, ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు తీరెను, మరణములో సహజయములు నావే, మరణములో సహజయమను నావే, జయమని పాడెదను, నా విజయము పాడెదను, జయ హే జయ హే జయ హే
జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత, జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి అనండి. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను. వేదనలేరణ భూమిగా మారెను, భూమిగా మారెను. శోధన బాధలు బలమును గూర్చెను, శోధన బాధలు ఫలమును గూర్చెను. జయమని పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత. ఈరోజు మన పిల్లలు అడిగారు, పాస్టర్ గారు మొన్న 3 గంటల దాకా పెడతానన్నారు, అప్పుడే ముగించారు, ఇవాళన్నా కొంచెంసేపు 2-3 గంటల దాకా ఉంచండి ప్రార్థన అన్నారు. వంట వండడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చాలా గట్టిగా చెప్పారు నాతో. మరి నేనేమో ప్రకటన చేయకపోతుని, మనవాళ్ళు కొన్ని వండుకున్న దారిపోద్దేమోనని ఆలోచన అయ్యా కదా. పండగ పూట అంటే మనసు ఎక్కడ ఉండదు కొంతమందికి. మీరు పురుషుల్ని పెందలాడి పంపించాలి, అసలు వాస్తవంగా మీరు వాళ్ళ తలకలు పోసి వాళ్ళని ముందు పంపించాలి. కానీ మనవాళ్ళు స్టైల్గా వాళ్ళు నిదానంగా రమ్మని చెప్పొస్తున్నారు. అటు చేయొద్దు, వాళ్ళని అటు చేయొద్దని వాళ్ళని మీరు చెప్పండి. ముందు మీరు వెళ్ళాలయ్యా అని మందిరానికి మీరు వాళ్ళు తయారు చేసి ముందు పంపించండి. వాళ్ళని చక్కగా మీరే దగ్గరుండి వాళ్ళకి తలకలు పోసి పంపించండి. మరి మీరు చూపించాలి, వాళ్ళకి ప్రేమ చూపించాలి. నురుగేసి నెత్తి మీద తల అవసరమైతే రుద్ది అంటి మంచి బట్టలు వేసుకోమని చెప్పి మందిరానికి నడిపించండి. అంతేగాని మేము వెళ్తాం, మీరు ఏం పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, సందాలు వేసేటప్పుడు రండి అని చెప్పి వస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. అందుకేనేమో వాళ్ళు చక్కగా నైస్ బాయ్లు అయ్యి వస్తున్నారు కొంతమంది శివరాకర్లో కానుకేయడానికి అన్నట్టు కాదు కదా. ప్రారంభం నుంచి దేవుని సన్నిధిలో ఉందురుగాక, అది ఆశీర్వాదం, అది దీవెన. ఇప్పుడు నడుస్తున్నది అది సంతోషమే. కానీ ఎక్కువైన సంతోషం ఏంటంటే ప్రారంభం నుండి వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండేటట్టుగా చేయాల్సిన బాధ్యత మీదని చెప్తున్నాను నేను. మీరు అలా చేయాలి, మీ ప్రయత్నం అలా చేయాలి. మీరే వాళ్ళకి రక్షకులుగా మారాలి, మీ జీవితాన్ని వాళ్ళకి ఫణంగా చూయించాలి. అప్పుడు వాళ్ళు రూపాంతరం చెందుతారు, వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో నడిపించబడి దీవించబడతారు. ఇక్కడ మనం ధ్యానం చేస్తున్న భాగంలో ప్రాముఖ్యమైన విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మరణాన్ని గెలిచి లేచిన వారు ఈ లోకంలో ఎవ్వరు లేరు. చెప్పండి, 3 గంటల దాకా ఉంచర్లే పాస్టర్ గారు అని చెప్పండి. పాస్టర్ గారు ఆ మాట చెప్పాడు వదిలిపెట్టాడేంది, ఇంతకీ ఎన్ని గంటల దాకా ఉంచుతాడని అనుకోబాకుండా ముగిస్తాను నేను. అసలు ఆ మాట చెప్పగానే నీరసపడ్డారు కొంతమంది. అడిగారా లేదమ్మా, చెప్పారా మీరు? చెప్పలేదు నాతో. పాస్టర్ గారు కాస్త లేటుగా 2 అయిందాకన్నా చెప్పన్నారు. మరి 12, 11 అయింది. ఇప్పుడు 3 గంటల దాకా ఉందామా? స్తోత్రం చెప్పండి. చాలా కష్టంగా ఉంటుంది కదా మనకి. ఏం ప్రార్థన మేమేదో కాసేపు పలహారం పెట్టి పంపిస్తారు అనుకుంటే, పాటమ్మట పాట పాడి వర్తమానం అమ్మట వర్తమానం చెప్పి ఎంతసేపు ఉంచుతారా అంటే, ఎప్పుడన్నా దేవుని సన్నిధిలో బహు ఆశీర్వాదం మనకు ఉండడం. నేను మొన్న కూడా చెప్పాను, మీకు గుర్తుందా? భక్తిహీనులాతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేతాలంచగా కానుకానైతిని నీ సన్నిధిలో. పాడదాం.
కనుకానైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నీ తాళంచగా భక్తిహీనులతో నివసించుట అనండి నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనవి. అందరు గంభీరంగా స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి, జాగ్రత్తగా వినాలి. వాళ్ళు లాక్కెళ్తాడేమో చూడండి. ఎవరన్నా ఒకళ్ళు వెళ్ళి అక్కడికి వాళ్ళు ఎటు ఇనేటట్లేరు కానీ వాళ్ళకి అప్పిచ్చి ఒక చాకు 4 బేషన్లు వాళ్ళకి ఇవ్వండి, పలహారం సిద్ధపరచమని చెప్పండి. ఆ పురుషులకి వాళ్ళు అపనాన్న చేస్తారు. గంభీరంగా స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినాలి. నాకైతే కొద్దిసేపు చెప్పాలనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు కోరారు కదా. కనీసం 2 గంటల దాకన్నా చెప్పమన్నారు. కనీసం 1 గంట దాకా ఉండదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 11 కాకుండా ప్రార్థన అయిపోతే ఏం బాగాట్లేదు అన్నారు కొంతమంది. నేను అన్నా నీ వచ్చే సంవత్సరం నుంచి ప్రకటన చేసి 3 గంటల దాకా ఉంచుతానని చెప్పాను. బతికి మనం బాగుంటే వచ్చే సంవత్సరం 40 దినాలు కొంచెం అని పెడతాను. సిద్ధంగా ఉండేవాళ్ళు స్తోత్రం చెప్పండి. 40 దినాలు ఒక్కరోజు పోగొట్టుకోకుండా మేము వస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎంత దొంగ ఒట్టి మాటలేనమాట, వేషధారణ ఊరకు ఒట్టి మాటలేనమాట. కాసేపు మందిరంలో ఉంటే ఏదో అరిగిపోతున్నట్టు, నష్టం ఎక్కడ జరగకుండా నష్టం జరిగిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఒక విశ్వాసి దేవుని సన్నిధిలో గడపడానికి ఎప్పుడు సంతోషంగా స్వీకరించాలి, ఎప్పుడు దాన్ని ఆస్వాదించాలి. మనం ఈరోజు చదివిన కీర్తనలో కొంతమంది ప్రజలు వచ్చి దావీదు దగ్గరికి అన్నారు, యెహోవా మందిరానికి వెళ్దామా అని అడిగారు. అదేంటి పాస్ గారు మటు ఇటుపోయి మళ్ళీ కీర్తనలోకి వచ్చారంటే మరి ముగించాలిగా, కీర్తన ముగించాలి కదా. 122లో కొంతమంది అడిగారు యెహోవా మందిరానికి వెళ్దామంటే ఆయనకి ఏమొచ్చిందంట, పక్కన వాళ్ళు కనుక నీకు సంతోషం వస్తుందని అడగండి. మరి ముఖం ఇంతలావునవుతుంది. మందిరానికి వెళ్దామంటే ముఖం ఇంతలా, కొంపలంపడి తిరగమంటే ఎక్కడ లేని సంతోషం వస్తుంది. పిచ్చపాటి కబుర్లు చెప్పడానికి దాన్ని ఏదో అంటారుగా, బాతాకాని అనుకుంటాను. ఏదేదో చెప్తా ఉంటారు. అక్కడ ఉన్నాయి లేని అన్ని సొల్లు గారుచుకుంటా ఒట్టొట్టి మాటలు, పనికి మాలిన మాటలు, జీవితాలు కుటుంబాలు పాడైపోయే మాటలు. అవి అవసరమా మనకి? అవి ఆశీర్వాదమా మనకి? ఈయనకి ఈ మాట చెప్పారు, వాళ్ళు వచ్చి మందిరానికి వెళ్దామా, ఆయనకి ఏం కలిగింది? సంతోషం కలిగింది. అక్కడ అంటాడు, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. దేవుని మందిరాన్ని ప్రేమించేవారు. యెరూషలేము అంటే దేవుడు కోరుకున్న స్థలం. చెప్పండి, దేవుడు కోరుకున్న దేవుని నివాసం. దేవుడు రాత్రింబగళ్ళు నా కనుదృష్టి ఉంచుతానని చెప్పిన స్థలం, నా చెవులు అక్కడ చేయబడే ప్రార్థనలు ఒగ్గుతాయని చెప్పిన స్థలం, నా కనుదృష్టి అక్కడ చేయబడే ప్రార్థనల మీద నిలుపుతానని చెప్పిన స్థలం యెరూషలేము. ఆ స్థలాన్ని ఎవరు ప్రేమిస్తే వాళ్ళు వర్ధిల్లుతారన్నాడు. అక్కడ యెరూషలేము క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయండి. అక్కడ అన్నాడు, దాని క్షేమమే మీ క్షేమం. స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేము క్షేమంగా ఉంటే మీరు ఎలా ఉంటారు? క్షేమంగా ఉంటారు. దాని నగరులలో క్షేమముండునుగాక అంటాడు. చెప్పండి, దాని నగరుల్లో యెరూషలేమును బట్టి, దేవుని మందిరాన్ని బట్టి నీకు నేను మేలు చేయ ప్రయత్నం చేస్తానంటారు రాజు అయిన దావీదు. మన విశ్వాస జీవితంలో మేలుకరమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం దేవుని సన్నిధిలోనే ఉంది. దాన్ని తెలుసుకొని దేవుని కొరకు ప్రియమైన జీవితాన్ని చేయడానికి ఇష్టపడదాం. ఆయనకు ప్రియమైన పిల్లలుగా జీవించడానికి ఇష్టపడదాం. ప్రభు ఎప్పుడు ప్రత్యక్షమైన, మళ్ళా చెప్తున్నాను, జోలపాటలు, లాలిపాటలు, పునరుద్ధానం మంచిది, సంతోషం, అవన్నీ పాడండి. కానీ అసలు ప్రభు ఈరోజు వస్తే నేను ఆయన కలుసుకుంటానా లేదా ఆ నిశ్చయత మాత్రం నీకు రావాలి. ఏ సీజన్కి ఆ సీజన్ ఆ పాటలు పాడి చెప్పండి ఏంటట, ఏ సీజన్కి
ఆ సీజన్ అంటే ఏంటి? క్రిస్మస్లోనేమో జోల పాటలు, ఈస్టర్లోనేమో ఎంతో వింత, ఎంతో చింత పాటలు, అన్ని విచారం. ఎవడన్నా సంతోషం, ఆపు, ఈ రోజులో ఆ పాటలు పాడతావా పనికి మాలనుడు, ఆపు. ఈరోజు ఏ పాట పాడాలి? మరణాన్ని గురించిన పాటలు పాడాలి. మళ్ళీ 3వ రోజు పునరుద్ధానాన్ని గురించిన పాటలు పాడాలి. మంచిది, నేను కాదంటలేదు. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా నువ్వు సిద్ధపడి ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను గురించి ఎదురు చూడాలి. ఆ దినాల్లో భక్తులు, నేను ముందే చెప్పాను, మారినాతా అన్నారు. అంటే ప్రభు అయిన యేసు త్వరగా రమ్మని తెలుసుకోవడం కాదు, కలుసుకోవడానికి సిద్ధపడదాం, ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడదాం. ఆ విధమైన సిద్ధపాటు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనందరికి దేవుడు అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందామా? అందరు కూడా తలలు వంచండి.